అగ్రిగోల్డ్ ప్రజలందరి దగ్గర 4-5 రకాల వసూళ్లు. రోజువారీ పొదుపు పేరుతో ఒక వసూలు జరిగినాయి. అదే సందర్భంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కడితే స్థలం ఇచ్చేస్తామన్నటువంటిది ఒకటి జరిగినాయి. అట్లాగే సేవింగ్స్ రూపంలో ఒకటి జరిగింది. ఇట్లాగే రకరకాల రూపంలో డిపాజిట్లు సేకరించి వాటిని తీసుకెళ్ళి వేరే వేరే వాటిలో పెట్టుబడి పెట్టారు. అయితే డబ్బులు రొటేషన్ దగ్గర ఇబ్బంది పడ్డారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే లాభాల్లోనే ఉంది, కానీ రొటేషన్కి డబ్బులు లేక సంక్షోభంలో పడ్డప్పుడు ఏదైతే కొంత సొమ్ముల్ని తీసుకెళ్ళి డైరెక్టర్ల వ్యక్తిగతంగా వాళ్ళ అకౌంట్లలో వేయడం వలన ఎదురైనటువంటి సమస్య, దాన్ని ట్యాకిల్ చేయడం చేతకాక భయపడిపోయి ప్రభుత్వం దగ్గరకు వస్తే 100 రూపాయలకి 120 రూపాయల సరుకు ఉందని ఆ రోజునే స్వయంగా యనమల రామకృష్ణుడు చెప్పారు. తర్వాత ఆ సరుకులో సంస్థ పేరుతో ఉన్నటువంటి కాకుండా ఈ ఎవరైతే డైరెక్టర్ల పేరుతోనే అవి కొనేసుకున్నారో కొట్టేసుకున్నారో లాగేసుకున్నారో నడిచిపోయింది. తర్వాత 100కి 120 కాస్త 100కి 80కి పడింది, 100కి 50 పడింది, చివరికి 100కి 30 కూడా లేదని అదే యనమల రామకృష్ణుడు తన నోటితోనే అధికారికంగా మీడియా ఎదుటే చెప్పారు. కళ్ళ ఎదురుగుండా జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఇది. ప్రజలకి ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చి ఇవ్వగలిగినటువంటి స్టేజ్ నుంచి దశాబ్దంగా మొత్తం దోచుకున్నటువంటి పరిస్థితి నడిచిపోయింది. అది ఎవరిది పాపం, ఎవరిది లోపం, ఎవరికి శాపం అంటే చివరికి నలిగిపోయినటువంటిది జనం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏదో 10,000 రూపాయల వాళ్ళకి ఇస్తాను, 20,000కి అట్లా దశల వారీగా ఇస్తానన్నాడు. 10,000 వాళ్ళ వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఆగిపోయింది, అది పక్కకి పోయింది. ఎందుకయ్యా అంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఒక చోట లేవు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లాగా ఉన్నాయి. అవి ఇక్కడికి రావు కాబట్టి అన్నటువంటిది, ఆయా రాష్ట్రాల్లో కూడా ఖాతాదారులు ఉన్నారు కాబట్టి అన్నటువంటిది. ఇక ఆ ఓట్లు కూడా వస్తాయో రావు అనుకుని వదిలేశారు, అయిపోయింది. అంతకుముందు కమిటీ వేసినటువంటి బాబు ప్రభుత్వం అది పక్కన పెట్టి ఆ స్థలాలు మాత్రం వేలాలు వేసుకొచ్చారు. బాబు టైంలో కొన్ని, జగన్ టైంలో కొన్ని. ఇప్పుడు అమరావతి మీదన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకటి దాని పరిష్కారం చూపాలి అన్నటువంటి. ఏం చేస్తారో చూడాలి.